కర్నూలు జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య మిస్టరీ వేడటం లేదు. సాంకేతికమైన ఆధారాలు, హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు కోట లోపల ఏం జరిగింది అనేది కూడా 4 రోజులైనా పోలీసులకు అంతు చిక్కడం లేదు. విద్యార్థిని హింసించి చంపారని మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థిని కుటుంబం సభ్యులతో పాటు హత్య జరిగిన రోజున గండికోట వైపు వచ్చిన వారిని సైతం ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మరోసారి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మొదట ప్రియుడు లోకేష్ ఆ యువతని గండికోటకు తీసుకువెళ్లి అక్కడ ఓ లాడ్జిలో 2 గంటల పాటు ఉన్నట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. దీంతో యువతి హత్యలో ప్రియుడు హస్తం లేదని డీఐజీ స్పష్టం చేశారు. రంగనాయక స్వామి ఆలయం దగ్గర కాలేజు బ్యాగ్ లభ్యమైంది. మరోచోట మృతదేహం కనిపించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అమ్మాయిని ఆలయం వెనుకకు తీసుకువెళ్లి హత్య చేశారా, లేక ఎక్కడైనా చంపి ఆలయం వెనుకనున్న ముళ్ల పొదల్లో వేశారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 63 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. వీరిలో మృతురాలి పెద్దనాన్న కుమారుడు సురేంద్ర, ఆమె చిన్నాన్నను ప్రత్యేకంగా విచారించి వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరువు హత్య కోణంలో కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. విద్యార్థిని బ్యాగ్ మాధవరాయ స్వామి ఆలయం వద్ద పోలీసులకు లభించింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కాలేయం దెబ్బతిన్నట్లు, ఛాతీపైన, కడుపులో, ముఖంపైన బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పోస్టుమార్టం సంబంధించి పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పొంతనలేని సాక్ష్యాలు, ఆధారాలు ఈ కేసుని విచారిస్తున్న పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో విద్యార్థిని మరణం అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఈ హత్య కేసుకి సంబంధించి ప్రొద్దుటూరు పోలీసులు విచారిస్తున్నారు. అసలు హత్య ఎవరు, ఎందుకు చేశారనే కోణంలో విచారణ చేపడుతున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని కర్నూలు డీఐజీ ప్రవీణ్ తెలిపారు.